ఏదైతే వాళ్ళు పోస్టులు పెంచాలని చెప్పి అడిగిర్రో దాన్ని పోస్ట్ పోన్ అని వీళ్ళు మాట్లాడటం జరిగింది. మరి ఎట్లా చూడాలి? ఈ పోస్ట్ పోన్ అనేది జస్ట్ నిరుద్యోగుల్ని మభ్య పెట్టడం కోసం అంతే. వీళ్ళు అడిగేది మాకు డేట్లు వాయిదా వేయండి అని మాత్రమే కాదు. వాళ్ళు అడిగింది ఏంటంటే మాకు పోస్టులు పెంచి అప్పుడు డేట్లు వాయిదా వేయండి అని చెప్పారు. ఇప్పుడు ఆగస్ట్ లో జరగవలసింది డిసెంబర్ లో చేస్తున్నామంటే జస్ట్ ఆ ఒక్క మాటతో సరిపోదు అనమాట. వీళ్ళు ఏంటంటే గ్రూప్ 1 1:100, గ్రూప్ 2 2000 3000 పెంచాలి, గ్రూప్ 3 4000 పెంచాలి అని చెప్పేసి వాళ్ళ డిమాండ్ ఏదైతే ఉందో. అండ్ మెగా డిఎస్సి ఒకటి కూడా ఇన్క్లూడ్ చేసి మేము పోస్టులు పెంచామని చెప్పి అప్పుడు ఆ తర్వాత డేట్స్ ఎక్స్టెండ్ చేయండి. మేము జస్ట్ డేట్ మాత్రమే డిసెంబర్ లో ఎగ్జామ్ పెడతామంటే అది నిరుద్యోగులు అందరికీ అది మభ్య పెట్టే మాట మాత్రమే తప్ప అది ఏమి కాదు. జస్ట్ డైవర్షన్ అంతే. అంటే ఇప్పుడు ఈ నిరుద్యోగులు ఎవరైతే రోడ్లకి ఇన్ని నిరాహార దీక్షలు ఇన్ని ధర్నాలు చేస్తున్నారో వాళ్ళని జస్ట్ మభ్య పెట్టడానికి చేసిన మాట మాత్రమే. ఇంకోటి ఏంటంటే మేము ఇవన్నీ చేస్తున్నాం కదా, మేము రైతు రుణమాఫీ చేస్తున్నాం, మేము డేట్లు ఎక్స్టెండ్ చేస్తున్నాం, మేము 2 లక్షల ఉద్యోగాలు ఇస్తున్నాం, ఇవన్నీ చేస్తే మీరు మీ పార్టీ అధికారులు మీరు రాజీనామా చేస్తారా అంటే మీరు ఇచ్చిన హామీలు మీరు నెరవేర్చడానికి మా పార్టీ వాళ్ళు ఎందుకు రాజీనామాలు చేయాలి? మీరు ఆ మాట అనడానికి సిగ్గుండాలి. ముందు మీరు ఇచ్చిన హామీలు మీరు నెరవేర్చలేకపోతే మీరు రాజీనామాలు చేసుకోండి, అంతేగాని మా పార్టీ వాళ్ళు ఎందుకు రాజీనామా చేస్తారు? ఇంకోటి బీజేపీ వాళ్ళు ఇది ఈ నిరుద్యోగ సమస్యని సుమారుగా మీరు మీడియా మిత్రులందరూ కూడా చూస్తూనే ఉన్నారు. నెల ముందు నుంచి కూడా రోడ్లకి ఎన్ని ధర్నాలు చేస్తున్నారు. మేము చాలా సార్లు అరెస్టులు కూడా అయ్యడం జరిగింది. ఇది ఇక్కడతోటి ఈ డేట్లను ఎక్స్టెండ్ చేసిన మభ్య పెట్టడంతో ఇది ఇక్కడతో ఆగదు. వాళ్ళ నిరుద్యోగులకి వాళ్ళు ఎన్నైతే హామీలు ఇచ్చారో, రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ వచ్చి రేవంత్ రెడ్డి ఎన్నైతే హామీలు ఇచ్చారో ఈ చిక్కడపల్లి లైబ్రరీలో సరూర్నగర్ స్టేడియంలో అవన్నీ కూడా నెరవేర్చే వరకు కూడా ఈ పోరాటం కొనసాగుతుంది. ఇవన్నీ పక్కన పెట్టి వాళ్ళు ప్రమోషన్ చేసుకుంటున్నారు. ఫ్లాట్స్ పెట్టేసి బోర్డులు పెట్టి మేము 11,000 డిఎస్సి ఇచ్చాము, మేము గ్రూప్ 2 పోస్ట్ పోన్ చేసామని ప్రమోషన్ చేసుకుంటున్నారు. మరి ఇవన్నీ ఎట్లా చూడాలి? అవి జస్ట్ భ్రమ పెట్టడం మాత్రమే. ఇంకోటి మీకు మీడియా మిత్రులకు కూడా తెలుసు, వాళ్ళు ఏంటని చెప్పి మీరు మీడియా వెళ్ళినా మీ మీడియా వాళ్ళు కూడా అరెస్ట్ చేస్తారు. మీరు చూసిందే ఆల్రెడీ, ఇది వరకు మొన్నటి నుంచి చూస్తుంది. అది కేవలం భ్రమ పెట్టడం మాత్రమే. కానీ ఈ భ్రమ ఇక్కడతోటి ఆగదు. నిరుద్యోగులకి తక్షణమే వాళ్ళు అన్న డిమాండ్లు నెరవేర్చకపోతే ఇది ఇక్కడతో తెలంగాణతో ఆగదు. మేము ఢిల్లీ వరకు కూడా వెళ్ళి వాళ్ళ తరపున మేము పోరాటానికి సిద్ధంగా ఉన్నాం. చెప్పాలంటే పోస్టులు పెంచాం మేము ఓన్లీ పోస్ట్ పోన్ చేస్తామని చెప్తున్నారు వాళ్ళు. పోస్టులు పెంచడం కుదరదు, 1:100 కూడా కుదరదు అని చెప్పడం జరుగుతుంది. మరి దీని ఎట్లా చూడాలి? जी 1:100 भी नहीं करे. अभी पोस्ट को एक्सटेंड, मैं बोल रही हूँ ना, इश्यू को एक्सटेंड करे, सोल्यूशन नहीं दिए. हमारे पास 10 इश्यूज है तो उसमें एक को सोल्यूशन भी नहीं है. वो उसको एक्सटेंड करके मैं पूरा दे दिया करके बोले तो अभी महिलाओं को देख लीजिए, फ्री बस देने से महिलाओं को भत्ते देंगे करके बोले 2500 वो दे दिया क्या, और महिलाओं को 500 में गैस सिलेंडर दे देंगे बोले वो दे दिया क्या. छोटा छोटा थोड़ा देके, और उसमें भी सबको नहीं दिया. अभी रैतो बंधु जो ये ऋण माफी बोले ना, ऋण माफी सबको आया क्या? नहीं आया. 1 लाख 2 लाख बोले, उसमें 1 लाख जस्ट 5 to 10% लोगों को देके मैं पूरा दे दिया बोले तो 6 गारंटीज कहा गए. मार्पू कावाली कांग्रेस रावाली बोले, यही मार्पू है क्या? केसीआर जब था वो लूट लिया, अभी ये आ गया ना रेवंत रेड्डी, ये कब्जा कर लिया. पूरा कब्जा भी हो गया, लूटी भी हो गया. तेलंगाना में क्या बचा है? पूरा अंधेरा मच गया है. क्या बचा है इधर? और देखिए अभी 1.5 महीने से बच्चे इतना तड़प रहे, सड़क पे आ गए, महिला घसीट के लेके जा रहे, लाठी चार्ज कर रहे, पानी की पिचकारी दे रहे. ऐसा हुआ, ऐसा स्थिति निर्माण कर दिया है कि बच्चे पढ़ने के वजह रोड सड़क पर आ गए, उनके डिमांड पूछने के लिए, न्याय पूछने के लिए. यही होता है क्या? ये प्रभुत्व मतलब यही होता है क्या? रेवंत रेड्डी जोर से बोले ना मैं आया तो ये कर दूंगा वो कर दूंगा, क्या करे आप? कुछ नहीं करे. ये ऐसी स्थिति है. आप कहाँ चले गए? बार बार मंडल में जाके भाषण देके ये दे दूंगा वो दे दूंगा बोले. सोनिया गांधी को लेके आए, प्रियंका गांधी को लेके आए, राहुल गांधी को लेके गए. कहाँ गए आप लोग? आ जाइए इधर. ఇప్పుడు కూడా ప్రధాన డిమాండ్స్ ఏవైతుందంటే 1:100 కూడా జరగదని చెప్తున్నారు. బట్టి విక్రమార్క గారు ఆయన ముందు చెప్పింది కూడా ఆయనే చేస్తామని చెప్పింది కూడా ఆయనే, హామీ ఇచ్చింది కూడా 1:100 బట్టి విక్రమార్క. కానీ ఇప్పుడు ఆయనే జరగదంటున్నారు. అసెంబ్లీ సాక్షిగా ఆయన ఇచ్చినప్పుడు ఇప్పుడు జరగదని ఎలా చెప్తారు? మీరు జరగదన్న విషయాన్ని ఎలా హామీగా ఇచ్చారు? మీరు అసెంబ్లీ సాక్షిగా ఎలా చెప్పారు? మీరు అంటే కేవలం మీరు అప్పుడు గెలవడం కోసం యువతను మోసం చేయడానికే చేశారు కదా. మరి అలాంటి మోసం చేసేది అప్పుడు యువత మీకు అపోజిషన్ కాకుండా ఎందుకు ఉంటుంది? पहले ही बोलना था ना, पहले ही बोलने से पहले सोचना था ना. अनसाइंटिफिकल वे, इलॉजिकल वे में अनाउंस कर देना, वोट बैंक ले लेना, बाद में
नहीं दे सकते बोल देना, यही होता है ना उनका, कांग्रेस की वो नीति है। మరి ఇప్పటికి కూడా జరగకపోతే మరి ఎట్లా నెక్స్ట్ లెవెల్ కి వెళ్తుందా ఏంటి బీజేపీ? हम यहाँ रुकेंगे नहीं, आज अभी कर रहे हैं ना वो अभी मैं बोली हमारे डिमांड्स 8 से 10 है, अभी नहीं दिए तो हम नहीं छोड़ेंगे। पूरा तेलंगाना में मंडल लेवल, डिस्ट्रिक्ट लेवल, ग्राम, इवन विलेज भी नहीं छोड़ेंगे, हर जगह पे हम स्ट्राइक करने के लिए तैयार है। और हमारे जो तेलंगाना के युवक है, स्टूडेंट्स है, एस्पिरेंट्स है, वो हमारे साथ है, हम उनके साथ है। ऑफ कोर्स हम दिल्ली तक जाएंगे, राहुल गांधी कहा है वहाँ ढूंढ के जाके पूछेंगे हम। ఏం పరిస్థితి నెక్స్ట్ లెవెల్ ఏం పరిస్థితి ఎట్లా ఉంటుంది? ఇప్పుడు ఈ జరగకపోతే ఇది ఇక్కడతో ఆగదండి. మేము ముందు నుంచి చెప్తానే ఉన్నాం. అంటే ఒక నెల రోజుల నుంచి, ఒక 40 రోజుల నుంచి జరిగే ఈ నిరుద్యోగుల ఒక పోరాటం తోటి జస్ట్ కొంచెం డిసెంబర్ లో ఎగ్జామ్ పెడతానని మభ్యపెట్టినంత మాత్రాన్ని ఇది ఇక్కడతోటి ఆగదు. ఇది ఈ హామీలన్నీ నెరవేర్చాలి. నిరుద్యోగులకి ఇస్తానన్న నిరుద్యోగ భృతి ఏమైంది, మహిళలకి ఇస్తానన్న వేతనం ఏమైంది? ఈ హామీలన్నీ పక్కన పెట్టేసి ఒక డేట్ ఎక్స్టెండ్ గ్రూప్ 2 చేస్తే సరిపోదు. ఇది ఇక్కడతో ఆగకపోతే అందరూ మేము నిరుద్యోగుల తరపున చలో ఢిల్లీ వెళ్ళి అక్కడే మా పోరాటాన్ని సాగిస్తాం. థ్యాంక్ యూ.